అవురా అల్లుడు పొలం గోయించిన అవురా? ఎక్కడ కోపించిన మామ? మిషనోడు మొన్న అత్త అన్నాడు, మొన్న రాలే. నిన్న అత్తాను, నిన్న రాలే. గట్టిగా అడిగినా అత్తవా రావా అంటే రేపు పొద్దున మీకు అత్తున్నాయా అన్నాడే. రేపు పొద్దున మీకు అత్తున్నాయా అన్నాడే. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు. అయితే కానీ మామ నువ్వు పత్తి ఎరిపించినావానే? కైకులు దొరుకుతలేరు ఊళ్ళే. ఏ అడ్డగోల రేట్లు అడుగుతారు. ఓళ్ళు అయితే 500 అంటారు. ఇదంతా తలకాయ నొప్పి ఉంది. ఈ తలకాయ నొప్పి పోవాలంటే ఒక కోటి వేద్దాం పాయే. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. క్వార్టర్ ఏమో అంతదిరా నా ఈ చిన్న బేక్కు. ఓ ఫుల్ బాటిల్ అయితే మంచుకుంటదిరా. ఈ విషయం నీకు తెలిసిందా? అవునే మామ, నువ్వు అన్నది కరెక్టే. ఫుల్ బాటిల్ ఏంది మామ? 2 ఫుల్ బాటిల్ ఎత్తాం గానీ గివి ఎవరు పెడతారే మరే. ఇలా నేను పెడతా, రేపు నువ్వు పెట్టు, అందులో ఉన్నదిరా. అవునే మామ, నువ్వు చెప్పిన మాట ఎట్టున్నది తెలుసా? నీళ్ళలో చేతి పెట్టుకొని నాకినట్టున్నదే. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇక ఎవరి మందాలు తాగినాక ఇక నువ్వు తాగిపించేది, నేను తాగుడేంది? నీ కథ గమ్మతున్నది. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? సరే తీరా, ఇలా నీ దగ్గర లేవో నేను పెడదాం అనుకున్నా. ఇక నువ్వు గట్ల కొంచెం పెట్టడానికి ఏమున్నదిరా? ఎవరు వాళ్ళు రాదంపా. ఇగో మామ, నువ్వైతే ముందుగా ఒక హాఫ్ తీసుకో, తాగుదాం. నేను వారం తర్వాత నేను తీసుకుంటేనే అప్పుడు చికెన్ కూడా అంటిస్తా. ఏమంటవే? ఇక వారా మా తాగిస్తాడు మామ మంచోడు. పెళ్ళమా, నేను పత్తి చేనులో పోతానా చెప్పన రావే, పత్తి ఏరుకుందాం, పత్తి అంతా పలికి కింద పడుతుందంటే దీనికి సోయి లేదు, ఏం లేదు. నేను ఒక్కడిని ఎంతగానం చేయాలి, ఏం అర్థమైతే లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, పత్తోళ్ళు వెళ్దామంటే ఒక్కొక్కరు 1000 రూపాయలు అడుగుతారు. ఆ 1000 పెట్టే బదులు మేమే తాపకింత ఏరుకుంటూ అయిపోతుంది కదా. నేను ఒక్కడిని ఎంతగానం అని చేయాలి, ఏమని చేయాలి? దీనికి ఏమన్నా ఉన్నదా? అవ్వా, ఏమన్నా అంటే మస్తు గులుగుతుంది, మస్తు అలుగుతుంది. నేను ఏమనటట్టు లేదు. అసలు ఈ పత్తి ఏరపోతే అంత బుగ్గవలి కింద ఆరటట్టున్నది, మొత్తం చెత్త అంటటట్టున్నది. పత్తేనే గట్టిగా వాన కొట్టింది అనుకో నీళ్ళ పాలవుతుంది. నేను ఏం చేయాలి, ఏం కథ, ఏం అర్థమైతే లేదు. ఇద్దరం ఏరుదాం దావే పెళ్ళమంటే అవ్వో నాకు సాధన అయితే లేదు, నువ్వో నేను బువ్వ కూరండి అత్త అంటది. దాన్ని ఇప్పుడు ఏమనట్లేదు. అయినా దానికి పత్తేరుడు అలవాట్లేదా? అయ్యో ఇదేమన్నా కట్టెలేమన్నా నెత్తిన పెట్టి నడువు అంటన్నా నిలవాడికి ఇట్లా బుగ్గ వీకి సంచిలు ఎత్తే అయిపోయా. అబ్బా ఏం చేయాలి? కైకిలోళ్ళని పిలుతామంటే 1000 అంటే వాళ్ళకే ఇచ్చుడు అవుతుంది పత్తి అమ్మి. నాకేం మిగులుతుంది? నేను చేసినందుకు నా చెత్తల కట్టమన్నా మిగులద్దా? ఏం మిగులటట్టు లేదు, ఏం చేసేటట్లు లేదు. ఈయన పత్తి ఏరమంటాడు, నాకేమో పత్తి ఏర శాత కాదు. రాకపోతేనేమో తిడతాడు. ఈయన బాధకి వచ్చినట్టు అవుతుంది నాకైతే. ఓ మనిషి ఉన్నావా? లేదే, చచ్చిపోయినా. ఇప్పుడే ఎందుకు వచ్చినవే? ఇంకో గంట అయితే నేనే ఇంటికి వస్తానా? పత్తేరుదాం దాదే పెళ్ళవా అంటే పట్టబాగట్టి కమ్మగా తిన్నావు, పరుపుల పడినావు. నీకేం ఏర్పడుతుంది? పెట్టిన పెట్టుబడి అన్న రావద్దా? ఇంకో పత్తి వాళ్ళకి కింద కారుతుంది. ఆయనతో 2 వారాలు కొట్టాయనుకో పెట్టుబడి కాదు, రూపాయి కూడా రాదు. పని చేయంటే పని శాత కాదు. ఎవరన్నా కైకిల్లో విలువంటే అట్లా విలువవు. వీడికి వచ్చేవాళ్ళన్నా పని చేసినట్టు మంచిగా టిక్ టాక్ తయారై ఓ మనిషి అని పిలుస్తానవా? ఈయన రికా ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పోయి కైకిల్లో పిలిస్తే అయిపోగానే ఒరి నా గొంతు పోతుంది. నన్ను గిట్లెందుకు కోసం ఉంచుకుంటానవే? అబ్బా గట్లా అనకే. ఏమన్నది మరి? ఎందుకు వచ్చినవే ఇంట్లోనే వండుకోక? నువ్వు రమ్మన్నావు కదా, మళ్ళా కయ్య లేస్తావు ఇంటికి వచ్చుడే, అందుకే వచ్చిన. అంత కాయ కొడతానని టక్క టక్క వచ్చిన వీడికి. అవ్వ కొడుకో, వీడికి వచ్చి ఏం చేసినవే నువ్వు? నేను చూసిపోదామని వచ్చిన. నన్ను చూసేదేమున్నది? పొద్దున చూడవా, రాత్రి చూడవా? నన్ను చూద్దామని కాదు, చేను ఎట్లున్నది అని వచ్చినవా? చేనులో నువ్వు పని చేస్తానవా, ఇంకేమన్నా చేస్తానవా అని. ఇంకేం చేస్తానే, నువ్వు ఇంటికాన్నే ఉంటివి. చేనులో పచ్చళ్ళు తప్ప నాకేం రాదు. అదే పని చేస్తాను అంటే పత్తి ఎడతానవా లేదా అని చూద్దామని వచ్చిన. ఇక రాలేదనుకో మళ్ళా నువ్వు తిడతావు, అందుకే నువ్వేం చేస్తానో చూద్దామని వచ్చిన. ఇక నువ్వు గీ మాటలకే ఉన్నవే. నన్ను నచ్చుడు, ముట్టుకునుడు, కూల్ చేసుడు. నేను ఐస్ గడ్డ లెక్క గారుగుడు. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే అయినా కట్టుకున్న పిల్లం కదా, సాధన అయితే లేదా నూకుంటానా? అయినా మంచిగున్నప్పుడు అప్పుడప్పుడు చేసినవే. ఇక పానం మంచిగా లేకపోతే నేనేమంటా?
మరి పానం మంచిగా లేదని నాటకం ఆడుతానవో లేకపోతే ఎందుకేరని అనుకుంటానవో? ఏ గట్ల అనుకోవే. అది అది ఏ నేను గట్లా అనుకుంటానా చెప్పు? శాతనైతే వేసి పెట్టలేదా? ఇన్ని రోజులు చేయలేదా నేను? మా ఎత్తవు గాని 15 రోజుల తండ్రి ఎందుకు ఎత్తలేవే? ఇగో పానం మంచిగా లేకున్నా 10 మంది వస్తే 10 మందిలో పని చేస్తే ఏర్పడది. ఆ ముచ్చట ఈ ముచ్చట చేసి ఏరచ్చు. ఇక నువ్వు నేను ఇద్దరమే నాయే. ఇక అంత తగ్గట్టు నాకు శాతం అయితే లేదు. ఇక ఏం రావాలని అత్తలేను నేను. అవ్వ కొడుకు, ఇక 20 మంది వచ్చినా జ్వరం వస్తే ఏరుతావానే? ఎందుకే పని తప్పించుకునే మాటలు మాట్లాడతావు? ఇక నువ్వు ఏమన్నా నాకు అర్థమైంది గాని ఏ చేన్లలో గట్ల గుడ్లు తెరవకు, నాకు భయం అవుతుంది. కాముడు భూతం వచ్చినట్టు ఏ పడితే ఎట్లానో. ఆ ఏంది గుడ్లు తెరిస్తే నీ కావున భూతం లెక్క కనబడతాను నానే? నాతో నిలబడి ముచ్చలు పెడతానవు గాని ఇంకా పత్తేసి ఏమైతుంది నీకు? అవ్వో నువ్వు వచ్చినాక నేను పత్తేరుతానా అనే? ఇక నిన్ను చూసినాక నాకు ఏర బుద్ధి అవుతుందా? ఇవాళ పత్తేరుడు క్యాన్సల్. ఇంటికి పోదాం పబ్బమ్మ. దా. దా పువ్వు ఉన్నదానే? ఉన్నది. తిన్నావా 2 సార్లా? నేను తినలే, నువ్వు రాందే తింటానా నేను? అబ్బో అవో బిడ్డున్న అల్లుడు పత్తేరుడు అయిపోయింది పోతుర్రా. ఓ అల్లుడు ఆడు ఆగో ఆగో. అగో ఏంటిది అత్త? ఎటు పోయేస్తుర్రా అల్లుడు? మేము అత్త అది నేనే అది నేనే అది పెళ్లి పోయేస్తాను. ఏ ఒక ఏం లేచినావా? ఇక్కడ చేన్లో పోయేస్తాను. పత్తేరుతలే రానే పొద్దుగాలనే పోతుర్రు. ఏ మాకు కైకిలోళ్ళు దొరుకుతలేరు అత్త. తాపకింత మేము ఏరుకుంటాను, ఇంట్లో పోసుకుంటాను. అయ్యో బాబాయ్ నాకు సిగ్గేస్తుంది బాబు. అయ్యో అల్లుడు 200-300 ఎక్కువ ఇచ్చి ఏర్పించుకుంటేమో మేము ఏర్పించుకుంటలేమా? ఇక మీకంటే 10 ఎకరాలు ఉంటే బాగా మంది ఏరుతారు. మాకు ఏ పాటు ఉన్నది అత్త? ఎకరం ఉన్నారేనే 4 రోజులు ఏరితే దగ్గర పడుతుంది. మరి దగ్గర పడుతుందని దన్నన పోతుర్రేంది అల్లుడు? బిడ్డు నువ్వు ఇద్దరు కలిసి పొద్దు కదా కేరితే అయిపోవు కదా తొందర. ఆ నేను ఒక్కడిని ఎంతగానో ఏరాలత్త? పొద్దున రావాలి నీ బిడ్డ చెప్తే ఇంకో ఇంటికి పోయే టైంకి వచ్చి ఏరుదామా అంటాంది. దీన్ని చూడగానే నాకు చల్లబడ్డది. రేపు వచ్చి ఏరుతానా అని ఇంటికి పోతాను. అయితే గాని నువ్వెటు పోతానో అత్త? కైకిల్లోళ్ళు పత్తేరుతుర్రు అల్లుడా, వాళ్ళకు నీళ్ళు ఇచ్చేస్తున్నా. వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. మీ అల్లుడు గట్లనే మాట్లాడతాడు చిన్నవా, నువ్వేం పట్టించుకో. అయ్యో ఏమన్నా ఏ అల్లుడు ఏమన్నాడే బిడ్డ? ఆయనంతా మంచి మనిషి దొరకనే దొరకడు. ఆయన ఎంత మంచోడు. అవ్వా నువ్వు కూడా నీ అల్లునికే సపోర్ట్ ఇస్తానవా? అయితే మానతి నేనే చెడ్డదాన్ని. పోదామి కదా. అవ్వో పోకపోతే మడికట్ల వంటవానే? పోదాంపా. ఏ తీ అల్లుడు, ఇంటికాడ మంచాలు లేవా? పోదాంపా పండుకుందు. అత్త గమ్మతి మాట్లాడు. చూద్దాంలే. చూడటం కాదండి. అవునే రమ్మా, ఆఫ్ చేద్దా అంటే ఫుల్ చేద్దా అంటే ఈ సల్లడి బిల్లు ఎత్తివి. అరే ఇవాళ ఎందుకో ఎర్రమ్మంది ఆపులేదు కదా, అందుకే మీరు తెప్పించిన 1, 2 6 రాయినావు. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే. మావా నువ్వు నా దేవునివే, కానీ నిన్ను చూస్తాడు నాకు ఏర్పడుతుంది. లంగపాడక అన్న అవతల అర్థం దేవుడని దండం పెట్టినారా? 5 బీరికాకి ఇట్లయితే ఎట్లరా? మావా నువ్వు నన్ను అనాలే, నేను పడాలి. ఇలా కార్యాలు కాల్చుకొని తినాలి మావో. ఎవరు అల్లుడు ఈ పొద్దుకి ఎవరిని వద్దాంరా? నీది వద్దామా? కార్యం నాదా? ఏం మాట్లాడుతున్నావు మావా? మన ఎక్కడన్నా మనుషుల కార్యాలు తింటారా? కోడిదో మేకదో తినాలి గాని నువ్వు గమ్మత్ మాట్లాడుతుంది మా. మనం ఎప్పుడన్నా బార్ రెస్టారెంట్లు ఉన్నారా? నడి పొలాలు ఉన్నావురా కార్యాలు లివర్స్ చెప్పడానికి. అవ్వ కొడుకు, ఎర్రమావును రవిగాడు బీర్లు తాగుతారు. రోజా నువ్వు ఇంటికి పోవని అత్త? ఇక నువ్వు అత్త అంటావు, నువ్వు అలా కలిస్తే అత్తవా నువ్వు? ఇలా ఏ అత్త పో, నేను తాగుతానా అనే? వాళ్ళు తెచ్చుకునే 2, నేనేం తాగుతా? ఎందుకు తాగుతారని అడిగత్త పోవే. ఏ అత్తుదా? అరే అత్త పోవే. ఏమో నువ్వు ఇట్లనే చేస్తావు ఏందో. అరే అత్త అన్న కదా. పోనీయే రాదు బిడ్డ, ఏమన్నా బ్రాండ్ షాప్ లకు పోతుండా? కానీ 2 తెచ్చుకున్నారు, ఆయనకి ఏముంటాయాడా?
ఈయన తాగుతాడని కాల్సినవా పోయేటోడు ఓక సక్కగా ఉండక వాళ్ళకి లొల్లులు పుట్టించేస్తాడు గసంటి మనిషావు నీ అవ్వని ఏ లొల్లు పెట్టా ఎవల కొంప పుచ్చినా నీ కన్న పట్ట నీ అవ్వని పొద్దున దాకా బతిరున్నా వాళ్ళతో ముచ్చట పెడితే అలసర పోతుంది అనుకున్నా వాళ్ళు ఏమన్నా వాటితో తాగుతారా అనే పొలం కాడనే కూర్చొని తాగబట్టే వాళ్ళ మాత్రమే తెచ్చుకున్నారు. ఇక నేను ఎల్లకెళ్ళి తాగుతా, ఇక నేను ఎల్లకెళ్ళి తాగుతా చెప్పే పోనీ తీ బిడ్డ మనం పోదాంపా నీ తమ్ముడు కోరి అత్త పో అక్కడికి పో మంచిగా చెప్పినావు అత్త నువ్వైతే మంచిగా ఇంటి మంచిగానే అత్త నువ్వు అబ్బా ఎర్ర మామగా కర్ర రవిగా ఇద్దరు సోపతాయి రారా మీ సంగతి చెప్తాగు. నాకు తెలియకుండా మీరు తాగుతారా? నీ అవ్వ దావత్ అయితేనో నేను ఇయ్యాలే, మీరైతేనో దాచుకొని తాగుతారా చెప్తాగు. ఇయ్యాల ఇట్లా నాకు బీర్ తెప్పియబేరు అనుకో ఎర్రొందాన్ని ఇబ్బాలు కాలే కర్రొందాన్ని ఇబ్బాలు కాలే ఇక చూసుకుంటా. మామా నీ అవ్వ నిమ్మ తాగినట్టున్నది కదా నన్ను విలువద్దానే నేనేం పాపం చేసినా? ఆయన కర్రోడా తాగేందుకు నాతో వస్తావు, మా మామ తాగితే తాగుతాను నన్ను ఎందుకు చెప్పలేదురా? ఏ ఊకే శంకరన్న నువ్వేమో పొట్టు కొడతాను. నాకు ఎర్రమా తాగిపించండు, నేను పొట్టు తాగుతా, ఈయన పొడతా. నేను తాగిపించిందా మామని తాగిపించే నీకు మానవ అనిపిస్తలే మామ ఆయనకి ఎట్లా తాగిస్తానువే? ఆడు నిన్ను పొట్టోడా అని తిట్టిండు. రారా గజ్జుకుక్కద్దా అవురా ఏదో ఫేస్ అమ్మచ్చిపేట మొహం నువ్వుని మామ మీ అల్లుడు అబద్ధాలు ఆడిండు. నా దేవుని నిన్ను తిడుతున్నా. నా సంతానుడు అవుతాడు ఇక్కడ ఉంటున్నా మామ మీరు తాగిరు అన్ని కాలు సీసాలు నాకేం లేదా అనే. అరే మా అల్లుడు మా కర్రను మోసం చేసిండ్రా. ఇగో నీకోసం బీరు ఉంచిర్రా. ఏ మామ కైరే పాడకావు మా మామ దగ్గర రాకుండా మా మామని తిడతావా? నీ అక్క మంచిగా వర్కౌట్ అయింది, లేకపోతే ఏ రోడ్డు కూడా నాకు తాగిపోవు. పాపం రవి గారిని నైట్కి కొట్టించిన ఆడ తాగిరంటే తాగిచ్చిందా, అందుకే మా మామకు నిన్ను తిట్టిందని తాగిన. ఆయనకి వినబడుతుంది అనుకుంటారా? ఏం వినబడది అగో ఆయనకు సోయే లేదు, పిస చూస్తాను మా మామ ఎర్రోడే. అక్క రవిగా నాకు తాగావా? మామా చూస్ ఇది ఒక్కటైతే నత్తది. ఓ చిన్నవా ఎటు పోతానవే? ఎటు పోతా నీకేంద్రా? అబో మా చిన్నవను మందులు చేద్దు, మా ఎర్ర మామ బీరు తాగిచ్చిండు, ఆ ఒక్కటి ఎటు కాకుండా అయింది. మా చిన్నవను ఇప్పుడు బీరుకు పైసలు అడిగింది అనుకో పొట్టు తిడుతుంది. ఏం చేయాలి? ఏ నీతోటి చిన్న పని పడ్డది చిన్నవా. ఏం పనిరా చెప్పు. ఏం పని ఉంటదావా? ఒక 200 రేపు పొద్దునిత్తా. ఇవరకు ఇచ్చినవారా? నీకు తెల్లారిత్తా చిన్నవా ఇయ్యి. ఏ నా దగ్గర లేవురా, ఎక్కడైరా? ఏమో నన్ను అడుగుతున్నావు? అవ్వ కొడుకో ఈ చిన్నవ కూడా ఇయ్యలేదు కదా, మరి ఎవరు ఇస్తారు? ఎవరినో నడుకొని ఆయనతో ఒక్క బీర్ తాగుతా, 2 తాగితేనే నాకు తాగినట్టుంటది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జమ్మ వీడియోస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. నువ్వు పత్తేదో మంచిగా కలువు. నువ్వైతే పొలంలో దాక్కుంటుండు.